ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులపైన ఆశ్రయమైన దేవ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నేను ప్రభు సర్వోన్నతుల సర్వశక్తి మధ్యలో వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను ప్రభు వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. నేను ప్రభు వినిటి ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభు. నా ప్రార్థనను అంగీకరించి మనసునామములు బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు ఎలాగో వ్రాయబడింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎక్కడ? ఆ దేశంలో కొందరు గొర్రెలకు, ఏ దేశం అది? బెత్లెహేమ్ అనే ఊరిలో మందను కాచుకుని చుండగా దావీదు వారు బెత్లెహేమ్ అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసవ వేదన పడుచుండగా మరియమ్మ గారు పశువుల తొట్టెలో జన్మించి ఉన్నారు. వారికి స్థలం లేదు, ఎవరింటికి వెళ్ళాను కూడా తలుపు తీయలేదు. ఎంతమంది ఉన్నాను కూడా సరే, ఎంత ప్రసవ వేదన పడుచున్నది నా భార్య అని అడిగినా సరే కనీసం తలుపు ఎవరును కూడా తీయకపోతే ఆయన ఎక్కడ కని ఉన్నది? ఆమె మరియమ్మ గారు పశువుల తొట్టెలో కని ఉన్నది. అక్కడ పశువుల తొట్టి ఉండగా పశువుల పాకలో జన్మించాను. పశువుల పాకలో జన్మించినప్పుడు అక్కడ ఒక పశువులకి మేత వేయడానికి ఒక తొట్టె కడితే అందులోని గడ్డిలోని పండుకొనబెట్టి ఆమె వస్త్రములతో చుట్టి అక్కడ పండుకుని ఉండగా ఒక నక్షత్రం, యేసుక్రీస్తు వారు పుట్టగానే ఒక నక్షత్రం ఆకాశంలో మెరిసాను. అది మెరిసినప్పుడు గొర్రెల కాపర్లు అందరూ కూడా ఏమిటది నక్షత్రము, ఏంటది, ఇదేంటి ఇలా వెలుతురు వచ్చింది, ఏంటదని చూసుకుని దానిని వెంబడించి వెళ్ళగా ఒక పశువుల తట్టెలో యేసుక్రీస్తు వారిని పెట్టి ఉండుట వారందరూ. కానీ వెళుతూ ఏం పట్టుకుని వెళ్ళారు? సాంబ్రాణిని, బౌళెమును, బంగారమును కూడా పట్టుకుని వెళ్ళి ఉన్నారు. అక్కడ పట్టుకుని వెళ్ళి వారికి, యేసుక్రీస్తు వారికి అక్కడ ఇచ్చి ఉన్నారు. రాత్రివేళ తమ మందను కాచుకుని చిన్నప్పుడు కూడా రాత్రివేళ గొర్రెల కాపర్లు మాత్రమే మెలకువ ఉంటారు. మనమైతే మెలకువ ఉంటామా? ఉండము. ఎందుకంటే గొర్రెలు వచ్చి గొర్రెలను ఏమైనా తినేస్తాయేమో అనేసి వారు గొర్రెల కాపరం మెలకువగాను. అందువలనే గొర్రెల కాపరులకు తెలిసి ఉన్నది కానీ మనకైతే తెలియలేదు. దేవుడు, అందరి దేవుడు కూడా, అందరినీ కాచి కాపాడేవాడు కూడా నా హిందూ దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆదిను అంతమును కూడా ఎరిగి ఉన్నవాడు ఒక్కడే దేవుడు. ఎందుకంటే కంసాలి వారి దేవుడు అంటారు. నేను కంసాలి వంటి వాడిని అని అన్నాడు. నేను కుమ్మరి వంటి వాడిని అన్నాడు. ఎందుకంటే మట్టి కుండల నుంచి మనల్ని తయారు చేసిన, మనల్ని మట్టి నుంచి తయారు చేసిన వాడు యేసుక్రీస్తు. అందుకని నేను కుమ్మరి వాడిని అని అంటున్నాడు. ప్రతి ఒక్క మతం కలిగిన వాడు మన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. మన యేసుక్రీస్తు అని నిజమైన దేవుడు. కానీ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును అని అన్నాడు. దేవునికే మహిమ తప్పగానే మన ఎవరికి కూడా మహిమ కాదు. ఏమి చేసినా సరే దేవునికే సాధ్యము. ఆయన పశువుల తొట్టిలో పుట్టిన, ఎక్కడ గొర్రెల కాపరి. ఆయన గొర్రెల మంద కాచుకుని చుండగా ఉన్నప్పుడు గొర్రెల కాపరిని నేను అని అన్నాడు. అంటే గొర్రెలకు కనిపించారని గొర్రెల కాపరని కాదు కదా, మనుషులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఈ లోకమునకు ఎందుకని వచ్చి ఉన్నాడు? నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింటే ఆయనకు స్థలమే లేదు. పండుకొనుటకు ఎక్కడైనా కూడా స్థలం లేదు. ప్రసవించుటకు ఎక్కడైనా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకే పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన కొరకు మన కొరకు పుట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు? పశువుల తొట్టెలా ఉన్నాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మనం అందరమును కూడా చూచాము. వెంటనే సైన్య సమూహం ఎక్కడికి వెళ్ళారు?
ఆయన ఉన్న చోటికి వెళ్ళి ఆయనకి బంగారం సాంబ్రాణి ఇవన్నీ కూడా ఇచ్చి ఏం చేశారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగునుగాక అని చెప్పి ప్రార్థన చేసి ఇవన్నీ కూడా ఇచ్చి వచ్చి ఉన్నారు. మనం కూడా ఈ రోజుల్లో అంతే కదండి, దానిని బట్టే కదా మనం ఏం చేస్తున్నాం, ఎవరికైనా డెలివరీ అయితే అవన్నీ కూడా ఇస్తూనే ఉంటారు. అలాగే కానీ దేవునికైతే ఈ లోకంలో స్థలమే లేదు. ఆయన పుట్టినందుకు మనకి ఏం చేసాం? మనం ఆయనకి మనం సిలువకు ఆహుతి చేసాం. మనం చేసిన పాపములను బట్టిని ఇవన్నీ పండుగ రోజుల్లో మనం ఇలాగ సజీవులుగా ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృపే, ఆయన ఇచ్చిన సమాధానమునే, అంతే తప్ప కానీ మనము ఎవరి వల్లనూ కూడా కాదు. దేవుని కృపా సమాధానమునే మనకి కలుగును. ప్రతిదీ కూడా దేవుని వల్లనే. మనకి ఏం చేసినా సరే దేవుని కృపా దయ కిరీటంలో మన పైన ఉన్నవి తప్ప కానీ ఏవి కూడా కాదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడా, నీ వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలు నాయనా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నారు నాయన ప్రభా. నా ప్రార్థనను అంగీకరించి మన యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిపై నెరవేరినట్లు మనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవెన్నావు మా తండ్రి. ఆమేన్. చూసిన వారికి వినిచిన వారికి సదాకాలముని కృపతోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.